సకుటుంబానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సకల దోషపరిహారార్థం సప్త శనివార వ్రత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం కలియుగ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం సర్వ సౌభాగ్య సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మనస్సులో ఉన్నది స్వామివారికి చెప్పుకోండి. సకల కార్య దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోండి. నా దేవం 3 సార్లు చల్లండి. ఆత్మానం పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య, ఇంకొకసారి వేయండి. పూజాద్రవ్యాన్ని చ స్థలాన్ని సంప్రోక్ష్య నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడి దగ్గర వేసేయండి. అలా ఒక్కొక్క పుష్పం ఇద్దరు పూజ చేస్తూ ఉండాలి. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి స్నపయామి స్నానం సమర్పయామి. ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్తు బెల్లం చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం దత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. చాలు. బెల్లం మీద చేయి వేసి వినాయకుడు స్వీకరిస్తున్నట్టుగా భావించుకొని అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వాభివదనాస్తే. ఆనందకర్పూర నీరాజం దర్శయామి. నీరాజంతరే శుద్ధాజంపయామి. మహారాజ్ కీ జయ అనాలే. గణేష్ మహారాజ్ కీ జై. హీనం క్రయాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నమస్కారం చేసుకోండి. ఏ కార్యక్రమం తలపెట్టినా ఎటువంటి ఆటంకములు లేకుండా ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకోండి. నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నములు లేకుండా జరగాలని ఆ వినాయకుడికి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. ఎంత పెద్ద కార్యక్రమం అయినా, ఎంత చిన్న కార్యక్రమం అయినా సరే గణపతిని ఆరాధన చేయకుండా ఏ కార్యక్రమం మొదలు పెట్టకూడదు. కాబట్టి పసుపు వినాయకుడికి మనం ఆరాధన చేసుకున్నాం. పసుపు వినాయకుడు అంటే మహాగణపతి అంటారు. వినాయకుడిలో 108 మంది గణపతులు ఉన్నారు. క్షిప్ర గణపతి, సంతాన గణపతి, హేరంభ గణపతి, అభయ గణపతి, నృత్య గణపతి, అలాగే రకరకాలటువంటి గణపతులు ఉన్నారు. ఇటువంటి వినాయకుళ్ళు ఉన్నప్పటికీ కూడా పసుపు వినాయకుడికి పూజ చేసిన దానికి మహాగణపతి అంటారు. అందుకనే వినాయక చవితికి ఎంత పెద్ద విగ్రహాలు పెట్టినప్పటికీ ముందుగుండా పసుపు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే పెద్ద వినాయకుడికి పూజ చేస్తారు. అంటే ముందు కార్యక్రమానికి విఘ్నాలు లేకుండా. కాబట్టి ఆ గణపతి అనుగ్రహం కలగాలి అని నమస్కారం చేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. వెంకటేశ్వర స్వామి దేవత పీఠ ఆసనం కృత్య అంటే మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ
ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సకల దోష పరిహారార్థం కలియుగ వెంకటేశ్వర స్వామి దేవత సప్త స్థిరవార వ్రత యథాశక్తి వ్రతం ఆఖ్యం కర్మ కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. ఆకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాదం. వెంకటేశ వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతి. సమర్పయామి. ఇప్పుడు చేతుల మీద నీళ్లు చల్లండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. 4 చేతుల మీద పైన పుష్పాల మీద అలా చల్లేయచ్చు అంతే. మళ్ళీ ముంచండి. పాదయోహ పాద్యం సమర్పయామి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం. ముఖం మీద నీళ్లు చల్లండి స్వామివారికి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఊర్జే దధాతన మహేరణ యజక్షసే యోవశవతమూర్హస్తస్య భాజే దేహనః ఉషతీరవ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజన్వథ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమః. వస్త్రం సమర్పయామి. అలా వేసేయండి. వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీత శ్రీ చందనం సమర్పయామి. చందనస్యోపరి కస్తూరి కుంకుమాం సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టండి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. చందనస్యోపరి కస్తూరి కుంకుమాం సమర్పయామి. కుంకుమ ఏంటి కిరీటం మీద. కస్తూరి కుంకుమాం సమర్పయామి. సమర్పయామి. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః.